నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం। भारतीय जनता पार्टी सभ्यता नमोद कार्यक्रमाనికి చేసినటువంటి కార్యకర్తలకు సభాధ్యక్షులు మన కర్నూలు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పునిగిరి నీలకంఠ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము। అలాగే మన ఎక్స్ఎమ్మెల్యే అలాగే మన సీనియర్ నాయకులు గోవిందరాజు గౌడ్ గారిని వేదికకి రావాల్సిందిగా అలాగే జితేష్ సాయి గారిని పురోగోపి గారిని మనం ఏం చేశామన్నది గుర్తుంచుకోవాల్సిన అంశం। భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఆలోచన చేయండి। మొదట దేశం చిట్ట చివర నేను అనే సిద్ధాంతానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు। భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీకు అందరికీ గుర్తున్నది, ఆ కర్నూలు పార్లమెంట్ లో అంతా కూడాను భారతీయ జనతా పార్టీ సభ్యుల కంటే వాల్ రైటింగ్లు కొన్ని వందల సంఖ్యలో రాయించిన పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేర్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాకు ఎన్నో హోదాలు ఇచ్చింది, బాధ్యతలు ఇచ్చింది। ఈరోజు ఎమ్మెల్యేగా ఒక కార్యకర్తగా ఉన్న నన్ను భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే మీ అందరి ఆశీస్సులతో మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే మిగతా తెలుగుదేశం జనసేన రెండు పార్టీల సహకారంతో తోడై కూటమిలాగా ఏర్పడి ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడుకోనున్నాను। నమస్కారం। భారతీయ జనతా పార్టీ అసెంబ్లీకి సంబంధించిన రెండు మండలాల అందరూ కూడా సుస్వాగతం। వేదిక మీద నాయకులు డాక్టర్ పార్థసారథి గారికి మరియు రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్ గారికి తోడు సభ్యులు ఇన్ఛార్జ్ నా పేరు వచ్చినటువంటి వారు అంకారెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ సభ్యత్వ నమోదు సంబంధించినటువంటి జిల్లా ప్రముఖ మురళీ నాయుడు మరియు సహ ప్రముఖమైనటువంటి కోటి యాదవ్ గారు అసెంబ్లీ కన్వీనర్ సుధామూర్తి గారు నాగరాజ్ గౌడ్ గారు మన సీనియర్ సంఘటనల నాయకులు మన బొప్పపచ్చన్న గారు పార్టీ సీనియర్ నాయకులు గోవిందరాజు గౌడ్ గారు ఇటువంటి ఇంకా ఆలస్యమైతే క్షమించాలి। ఉదయం నుంచి కర్నూలు ఎంకేనూరు పత్తిపాల మీటింగ్ చూసి వస్తున్నాం। కార్యకర్తలు సభ్యత నమోదు సంబంధించిన కార్యక్రమం ప్రతి సంవత్సరం సభ్యత్వం మనం చేసుకుంటున్నాం। అందరూ కూడా సభ్యత్వ కార్యక్రమాలు పొందుతున్నాం। ఈ రోజు జిల్లాలో కూడా ఆదరి ముందంజలో ఉంది, కానీ మనకు ఉన్నటువంటి శక్తి సరిపోదు, ఇంకా మనం సభ్యత్వం పెంచాలి। కాబట్టి మనందరం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాము। క్షమించాలి, నాకు గుర్తుపడుతుంది కాబట్టి పత్రికా విలేకరులు చిన్న వివరించినటువంటి పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జీ గారికి, జిల్లా అధ్యక్షులు నీలకంఠ గారికి, అలాగే పంపాపతి గారికి, జైన్ గారికి, కన్వీనర్ మిగతా వాళ్ళందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా, ఎందుకంటే చెప్తే 5 నిమిషాల సమయం పడుతుంది। ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం వచ్చినటువంటి నాయకులందరికీ కూడా, ఇక్కడ ఎవరు కార్యకర్తలు లేరు, అందరూ నాయకులు ఉన్నారు। నాయకుల్ని మాత్రం, ముఖ్యమైన నాయకుల్ని మాత్రమే ఈరోజు పిలిచాం। మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా। మిత్రులారా, ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఈ సందర్భాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి।
భారతీయ జనతా పార్టీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రాథమిక సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటది. 6 సంవత్సరాల తర్వాత అందరి నమోదు, అందరి సభ్యత్వం క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్ గా మనం కార్యకర్తల్లాగా నమోదు చేసుకోవాలి. ఈ నెల 3వ తారీఖున సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు మొదటి సభ్యత్వ నమోదు చేసి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దేశమంతా అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని ఊర్లలో, అన్ని గ్రామాల్లో జరపబడుతాం. ప్రతిష్టాత్మకంగా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు ప్రతిష్టాత్మకం అన్నారంటే భారతీయ జనతా పార్టీ ఆషామాష పార్టీ కాదు. ఏదో ఒక రాష్ట్రంలోనూ 2 రాష్ట్రాల్లో ఉండే పార్టీ కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో బలమైన పార్టీ, అత్యధికంగా ప్రాథమిక సభ్యులు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద పార్టీ కాదు, ప్రపంచంలోనే పెద్ద పార్టీ. గతంలో మనం చేసిన సభ్యత్వాలు అన్ని కలుపుకుంటే 11 కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంతింతై ఒకటి ఎంతై అని పార్టీ రోజు రోజుకు పెరుగుతూ ఇంకా 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 సభ్యులు తీసుకుంటూ ముందుకెళ్తాం. 2024 సంవత్సరం మళ్ళీ ఒకసారి ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు పొద్దున్న నుంచి కూడా కర్నూలులో ఒక సమావేశం, 2 నియోజకవర్గాలకు సంబంధించి, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే ఎమ్మిగనూరులో ఒక సమావేశం, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే సాయంకాలం పత్తికొండలో ఒక సమావేశం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు సంబంధించి 3 సమావేశాలు పూర్తి చేసుకొని పార్టీ పెద్దలందరూ కూడా ఈ రోజు ఆదూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని, సభ్యత్వ నమోదులను పరిశీలించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాబోయే 10 రోజుల పాటు సభ్యత్వాన్ని 3 విడతలుగా చేస్తా ఉన్నాం. మొదటి విడత రాబోయే 10 రోజుల్లో, 11 రోజుల్లో పూర్తి అవుతుంది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సభ్యత్వాన్ని 10 రోజులు చేస్తాం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకోసారి చేస్తాం. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆదోళనలో చేపట్టాలి. ఆదోళన నియోజకవర్గంలో సుమారుగా 1 లక్ష మందిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ లక్ష్యాన్ని 100కు 100% చేరుదాం. ప్రజలకందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, అవినీతి లేనటువంటి రాజకీయాలు చూడాలనుకున్న వాళ్ళు, వంశపారంపర్య రాజకీయాలు కాకుండా నాన్న ఎమ్మెల్యే, కొడుకు ఎమ్మెల్యే, మనవడు ఎమ్మెల్యే, ఇటువంటి రాజకీయాలు కాకుండా వారసత్వ రాజకీయాలకు దూరంగా రాజకీయాలు చేయాలనుకుంటున్న వాళ్ళు, అలాగే స్వచ్ఛమైన పరిపాలన, పారదర్శకమైనటువంటి పరిపాలన, భారతీయ జనతా పార్టీ పరిపాలన నచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులుగా, ప్రాథమిక సభ్యులుగా చేరాలని మీ అందరి ద్వారా నేను చేతులెత్తి వేడుకుంటాను. చాలా మంది అంటారు సభ్యత్వం వచ్చి తీసుకుంటారా అని. అవసరం లేదు. మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేవలం ఒక ఫోన్ నెంబర్తో 8800002024 ఇది నెంబర్. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, చివరిలో 2024 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దానికి ముందు 8840 ఈ 2024 అనే ఒక నెంబర్ని మీరు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.
మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ లో ఓపెన్ చేస్తే దాంట్లో మీ డీటెయిల్స్ అని, మీ పేరు, ఊరు, మీరు ఏ రకమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఏం చేస్తుంటారు, ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో నింపి దాన్ని అప్లై చేస్తే చాలు. కేవలం 1 నిమిషం, అంటే 1 నిమిషంలో మీకు రసీదు వస్తుంది. అదేవిధంగా మీకు మెంబర్షిప్ కార్డు డిజిటల్లో వస్తుంది. చాలా మంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే ఏదైనా ఫీజు కట్టాల్సి ఉందా అని. అట్లాంటిది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన ఎవరైనా సరే ఉచితంగా ఎటువంటి ఫీజు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ సభ్యత్వాన్ని పొందే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేసే దిశగా గతంలో ఆంధ్రప్రదేశ్ లో మాకు 37 లక్షల మంది సభ్యులు ఉన్నారు, ప్రాథమిక సభ్యులు. దాన్ని కనీసం 5 రెట్లు పెంచుకొని భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ సభ్యత్వ నమోదుని ప్రతిష్టాత్మకంగా చేపట్టాం. రాబోయేటువంటి అన్ని కార్యక్రమాలని కూడా, రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా రూపొందించి ప్రజలు అనుకున్నటువంటి, ప్రజలు కోరుకుంటున్నటువంటి, ప్రజలు సంతోషపడేటువంటి పాలనే భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంతో కలిసి, మిగిలిన పార్టీలతో కలిసి ప్రజలకు సేవ చేయాలనే బలమైన లక్ష్యంతో ఈరోజు ఈ సభ్యత్వ నమోదు చేస్తా ఉన్నా. నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వస్తారు. వీధుల్లో తిరుగుతాం, ఇంటింటికి వెళ్తాం, గ్రామాలకు వెళ్తాం. ప్రతి ఒక్కరికి కొన్ని కూడా సభ్యులు కండని అభ్యర్థిస్తాం. కార్యకర్తలు రాలేకపోతే కూడా, అన్ని చోట్లకి చేరలేకపోతే కూడా ప్రజలే దయచేసి ఒక చిన్న మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, లేదా నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంది, నమో యాప్ అంటారు దాన్ని. ఆ నమో యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు సభ్యత్వ నమోదు చేయవచ్చని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. కార్యకర్తలకందరికీ, నాయకులకందరికీ చెప్తా ఉన్నా, మనం కేవలం సభ్యులైతే సరిపోదు. 100 మంది సభ్యులని మీరు చేర్చితే మీకు క్రియాశీలక సభ్యత్వం వస్తుంది. అప్పుడు మీరు పార్టీలో ఏ పదవికైనా అర్హులవుతారు. కేవలం మనం మాత్రమే చేసి, చాలా మంది అనుకుంటారు మనం మాత్రమే సభ్యులుగా చేయి ప్రశాంతంగా ఉంటే నాకు ఆ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి, నాకు ఆ హోదా ఇవ్వండి, ఈ హోదా ఇవ్వండి అంటే భారతీయ జనతా పార్టీలో ఒప్పుకోరు. మీరు ఒకసారి గుర్తించుకోవాలి. నేను గుర్తు చేస్తున్నాను మీ అందరికి కూడా. గతంలో కరెక్ట్ గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కిందట